మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీరామ్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలంలో మనందరికీ తెలుసు. ప్రతి ఏటా జరిగేటువంటి శ్రీరామనవమి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమం, అలాగే ఈ దేవాలయంలో జరిగేటువంటి ప్రతిష్టాకరమైనటువంటి మన పండుగలన్నీ కూడా చాలా ఘనంగా జరుపుకుంటాము. అయితే నిన్న ఒక చిన్న సంఘటన ఏంటంటే, దానికి సంబంధించి అంకురార్పణకు సంబంధించి ఇక్కడైతే ఏదైతే మనం పద్ధతుల ప్రకారం, ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రతిసారి కూడా ఎక్కడ జరిగిపోయిన భద్రాచల దేవస్థానం సాంప్రదాయబద్ధంగా అన్ని జరుపుకుంటాం మనం. అయితే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అనేది ఏంటంటే, ఒక వ్యక్తికి 3-4 రోజుల కిందనే మనము ఒక పనిష్మెంట్ కింద ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ మార్చడం జరిగింది. అది ఇవ్వడానికి ఇబ్బంది జరిగి ఇక్కడ బయట ఉన్న పరిస్థితులు ఏంటంటే, దేవాలయం వైపే ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. ఇది పెద్ద దేవాలయం కాబట్టి వారు ప్రశ్నించే అధికారం ఉంటుంది కాబట్టి మార్చమని అడగడం జరిగింది. అది మాకున్నటువంటి అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా మాకున్నటువంటి అవగాహనలో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది. దాంట్లో కొంత ఏమంటారు సమయంని వాళ్ళు అడగడం జరిగింది. అని ఇక్కడ ఎవరికి కూడా అర్చకులకు కానీ లేదా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ భద్రాచల దేవస్థానంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేదా ఒకరి మీద ఒకరికి కానీ ఇబ్బందులు కానీ లేవు. ఇక్కడ వాళ్ళందరూ కూడా చక్కగా అసలు దేశంలోనే నెంబర్ 1 గా మనం దక్షిణ అయోధ్యగా ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటన తర్వాత కూడా కొంచెం ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ కూడా అంకురార్పణ చాలా బ్రహ్మాండంగా స్వామివారి సన్నిధిలో జరగడం జరిగింది. అందరూ కూడా అలాగే ఈ రోజు అంటే మనం ఈ రోజు వసంతోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ వసంతోత్సవం డోలోత్సవం అంటే 14వ తారీఖు చాలా పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాం. ఏనాడు కూడా చిన్న ఆటంకం కూడా రాకుండా అర్చకులైతేమి ఇక్కడ సిబ్బంది అయితేనేమి అందరూ కూడా సహకరిస్తూ పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోబోతున్నాము. దీంట్లో ఏదన్నా చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల బయట వాళ్ళు దీన్ని చిలువలు పలువలుగా వేరే విధంగా ప్రదర్శించినట్టయితే అది రాముల వారి దగ్గర అలాంటివి చేయకూడదని విజ్ఞప్తి చేస్తూ, మా దగ్గర ఉన్నటువంటి స్థానాచారి గారు, ప్రధానార్చకులు కానీ అర్చకులు కానీ ఆ దేశంలోనే ఒక సాంప్రదాయాన్ని మనం నెలకొల్పి ఇక్కడ మంచి పద్ధతుల్లో ఇక్కడ చేసుకుంటున్నాం. కాబట్టి అదే పద్ధతుల్లో ఇక్కడ ఆ సాంప్రదాయాన్ని విలువలను కాపాడుకుంటూ మనం ఈ రోజు కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నాము. ఎవరు కూడా ఎన్ని రకాలుగా చెప్పినా ఎవరు కూడా నమ్మకూడదని, అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని, వారందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని ఈరోజు 14వ తారీఖున ఏదైతే మన రాముల వారి తలంబ్రాలు కలపడము, తర్వాత పసుపు కొట్టడము ఇవన్నీ ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో మహిళలందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు దేవాలయానికి. ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మేము ఇక్కడ వారందరినీ కూడా మరొక మారు ఆహ్వానిస్తూ జై శ్రీరామ్.